ఏది మీకు కావాలి? కషాయాలు కావాలా, కాఫీలు కావాలా? కాఫీలు మీరందరూ తాగటం వల్ల మా మడికేరి మునిగిపోయి, అక్కడ చెట్లు లేవు, కాఫీ చెట్లు ఉన్నాయి, వర్షాలు వచ్చాయి, కొట్టుకుపోయి అతివృష్టితో. అదే పెద్ద పెద్ద చెట్లు ఉండింటే, రావి చెట్లు, పనస చెట్లు, నేరేడు చెట్లు ఉండింటే ఆ కొండలు అద్భుతంగా ఉండేటివి, జీవనదులు సాగేటివి. అంటే మొత్తం ప్రపంచమంతా కాఫీలు టీలు తాగటం వల్ల ఈ భయానకమైన అడవులన్నీ నాశనం అవుతున్నాయి. మనమే కారణమని అందరూ అర్థం చేసుకోవాలి. కేరళ మునిగిపోయింది ఎందుకు? ఎస్టేట్లు, రబ్బర్ ఎస్టేట్లు, కాఫీ ఎస్టేట్లు, టీ ఎస్టేట్లు. మీరందరూ టీలు తాగడం వల్ల కేరళ మునిగిపోయింది. కరెక్టా? ఎవరు ఒప్పుకోవట్లేదు సార్. అంటే టీలు ఆపాలి కదా, అది తలలోకి దిగట్లేదు. బట్ దట్ ఈస్ ద ట్రూత్. మనం కాఫీలు టీలు తాగటం వల్ల పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ కాఫీ టీ చక్కెర కోసం ప్రపంచంలో ఉన్న అంతర్జలాలన్నీ నశించిపోయాయి. ఫ్లోరిడా అమెరికాలో ఎవర్గ్లేడ్స్ అని ఒక స్వాంప్ ఏరియా ఉంది. దాంట్లోకి 2 చెరువుల నుంచి నీళ్ళు వచ్చి పడతాయన్నమాట. వీళ్ళేం చేశారు? చక్కెర కోసమని ఆ 2 చెరువుల్లో ఉన్న 90% నీళ్ళని చక్కెర మడులకు పంపించేశారు. ఈ స్వాంప్స్ అన్నీ డ్రై అయిపోయి వేల జలచరాలు ఆ స్వాంపులో ఉండేటివన్నీ నాశనం అయిపోయాయి. ఎందుకు? ఈ అమెరికా వాళ్ళకి కావాల్సిన చక్కెర, కాఫీలు, టీలకు కావాల్సిన దాన్ని ప్రొడ్యూస్ చేసేదాన్ని. అది ఎంత ప్రదేశం తెలుసా? ఆ చెరువులు 2 చేస్తే మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అంత వైశాల్యం ఉంది. అంటే అంత ప్రదేశంలో ఉన్న ప్రకృతి సహజ వనరుల్ని జస్ట్ చక్కెర కోసం, ఈ చెరుకు పెంచడం కోసం గడిచిన 15 సంవత్సరాల్లో నాశనం చేశారు. మనమేమీ తక్కువ కాదు. మన గంగా నదిని, కావేరీ నదిని కూడాను ఆవిరి చేసేసాం ఈ చెరుకు, కాఫీలు, టీల కోసం. అంటే మీ నోట్లోకి వెళ్తున్న ప్రతి ఒక్క కాఫీ, టీ పర్యావరణాన్ని ఇంత గాఢంగా, భయానకంగా వేధిస్తుంది అని మీకెవరైనా చెప్పారా? పాడైపోతే పాడైపోయాయి, మీ ఆరోగ్యం పాడైపోతుంది, మీ వీర్య కణాలు నాశనం అవుతున్నాయి, మీ హార్మోన్ బ్యాలెన్స్ నాశనం అవుతుంది, మీకు నిద్ర రావట్లేదు, రాత్రిపూట లేచి ఉచ్చలు పోసేదానికి పోయి చివరికి ఎంతవరకు వచ్చామంటే అటాచ్డ్ బాత్రూమ్స్. ఉచ్చొస్తే వెంటనే వెళ్ళాలి, పట్టుకునేదానికి లేదు, వెంటనే వెళ్ళాలి. ఇంకా చివరికి ఇప్పుడు జపాన్లో అటాచ్డ్ బెడ్ తయారు చేస్తున్నాడు. అంటే బటన్ ఒత్తితే కింద టాయిలెట్, అక్కడే పోసుకోవాలి. ఐఎమ్ నాట్ జోకింగ్, దిస్ ఇస్ అదేదో రోబోటిక్ అని ఏదో చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒత్తేదానికి కూడా రోబాటు, ఆ టైంకి ఉచ్చలు వస్తాయని ఆ టైం మేనేజ్ చేసి అది ఒత్తుతుందట, అప్పుడు బెడ్లో టాయిలెట్ వస్తుందట. అండ్ దిస్ ఈజ్ సైన్స్ ఫర్ యూ. అరే వీడు ఉచ్చలు ఎందుకు ఇలా పోసుకుంటున్నాడు, పట్టుకునేదానికి కావట్లేదు అని ఆలోచించట్లేదు. ఇది ప్రాబ్లం అవుతుంది. అంటే మీరు కాఫీలు టీలు మానితే 198 మంది రాత్రిపూట లేచి ఉచ్చలు పోసేవాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు అని చెప్పేదానికి ఇంత తతంగా ఉన్నది. అంటే మీకు చాలామంది నాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది, నేను అన్ని రోగాల్ని కవర్ చేస్తూ మీకు ఉదంతాలు చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లం, ఇక్కడ గ్రంథి ఉంది, దాని మీద గడ్డలు వస్తాయి, గైటర్, కొర్రలు తింటే గైటర్ వస్తుందని ఈ మధ్య పేపర్లలో రాయడం మొదలుపెట్టారు. కొర్రలు తింటే వేడవుతుంది, అరికలు తింటే తల తిరుగుతుంది. ఎందుకంటే ఈ సిరిధాన్యాలని పేరు పెట్టి నేను మొత్తం ప్రచారం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ రోగాలు బాగవటం మొదలుపెట్టాయి. సో కంపెనీలకు డబ్బులు తక్కువ, థైరాయిడ్ ప్లాంట్ ట్యాబ్లెట్స్ అమ్మటం తగ్గిపోతూ వస్తుంది. సో ఏమైనా చేయాలి కదా వీళ్ళకి. సో థైరాయిడ్ వస్తుందని చెప్తే అందరూ నావనే కొర్రలు తినడం మొదలుపెట్టే ఆఫ్ చేస్తారనుకుంటున్నారు. కానీ కొర్రలు, అండు కొర్రలు, అరికలు, సామెలు రాత్రి నానబెట్టి ఉదయం వండుకుంటే అన్ని రోగాలు మాయమైపోతాయి. ఎందుకంటే
ఆ పీచు పదార్థం మధ్యలో నుంచి బయలుదేరటం వల్ల అది నానిన తర్వాత బాగా ఉడుకుతుంది, నానకుంటే ఉడకదు. అంతే తేడా. అంటే మీరు 2 నిమిషాలు నూడిల్స్ రెడీ అని మన అమితాబ్ బచ్చన్ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అందరూ వంట ఎలా వండుకోవాలో మర్చిపోయారనమాట. మీరు ఆయన 20 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాడు, 2 minutes, ఆ అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు, 2 నిమిషాలు నూడిల్స్ తినండి అంటాడు. అన్నీ తెచ్చి మన పిల్లల నోట్లో వేస్తున్నాం. ఆ నూడిల్స్ తిని మన పిల్లలకు డయాబెటీస్ వస్తాం. అందులో అలోక్సాన్ అని కెమికల్ వాడి ఉంటారు ఆ మైదా పిండి తయారు చేసేదానికి. దట్స్ వై యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ గెటింగ్ డయాబెటీస్. 100కి 8 మంది పిల్లలకు డయాబెటీస్ వస్తుంది. నా దగ్గర వరుసగా క్యూ పిల్లలు 10 సంవత్సరాల లోపల పిల్లలే 1000 మంది ఉన్నారు నా దగ్గర డయాబెటిక్ పేషెంట్స్. వాళ్ళు ఇంతే చేయాల్సింది. ప్రాబ్లం ఏమిటంటే పిల్లలకి కూరలు ఇదని తినండి అంటే అందరూ అది తింటున్నారు అంటే పెద్దలే తినట్లేదు. అది ఎవరు తింటారు, కూరలు ఎవరు తింటాడు, అది పేదవాళ్ళు తినేది, దళితులు తినేది అని తలలో వేసుకొని కూర్చో ఉన్నారు. నిజంగా 100 సంవత్సరాల క్రితం వెళ్తే మొత్తం ప్రపంచమంతా తింటున్న ధాన్యాలు ఇవి. ఊదల్ని జర్మన్ మిల్లెట్ అంటారు, జాపనీస్ మిల్లెట్ అంటారు. అంటే ఆ ప్రాంతంలో అంతా ఈ ఊదలు ఇప్పటికీ జపాన్లో కనీసం ఒక్క పూటైనా ఊదుల గంజి తాగుతారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఈ కంప్యూటర్లో పనిచేసి దిక్కు తెలుసుక నరాలన్నీ పడిన వాళ్ళు కూడాను ఒక్క పూట ఊదుల గంజి తాగితే మళ్ళా చైతన్యవంతంగా తయారవుతారు. అంత అద్భుతమైన గుణం ఉంది. నరాల్ని అలాంటి ఎత్తి లేపేస్తుంది అన్నమాట. జాపనీస్ మిల్లెట్, జర్మన్ మిల్లెట్ ఊదులు అంటారు, బార్నియార్డ్ మిల్లెట్ అని ఇంగ్లీష్లో అంటారు. కొర్రల్ని ఇటాలియన్ మిల్లెట్ అంటారు. అంటే ఇటలీ కొండ చర్యల్లో యథేచ్ఛగా పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం లేదు, అంతా విత్తన సమేతం నాశనం చేసేసారు ఈ కంపెనీలు. బ్రౌన్ టాప్ మిల్లెట్ అండుకొర్రల్ని అమెరికన్ మిల్లెట్ అంటారు. అమెరికా దేశంలో ఇప్పటికీ పెంచుతున్నారు. ఎందుకు? పక్షులకు వేసుకుంటారు. వాళ్ళు తినట్లేదు. వాళ్ళు ఏం తింటున్నారు? ఈ కృతక పదార్థాలని తింటున్నారు. ఈ కృతకంగా పెంచిన మాంసాన్ని తింటున్నారు. మాంసమే కాదు అది యాక్చువల్లీ. దిస్ ఈజ్ ద సాడ్ స్టోరీ. తిని ఏమయ్యారు? రోగాలు ఎంతవరకు వచ్చాయంటే వాళ్ళకు పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ అందరికంటే ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. అంటే పార్కిన్సన్స్ అంటే ఏమిటంటే, నా భార్యవా నువ్వు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను మర్చిపోతాడనమాట. 15 నిమిషాలు జ్ఞాపకం ఉండదు. మళ్ళీ 15 నిమిషాలు మర్చిపోవచ్చు. అది ఎక్కువ అవుతూ చివరికి తాను ఎవరు అని కూడా మర్చిపోవడం జరుగుతుంది. దట్ ఈస్ పార్కిన్సన్. దానికి తోడు నరాల దౌర్బల్యం వల్ల కై, చెయ్యి అన్నీ ఇలా నడుగుతూ ఉంటుంది. నడక మొత్తం దేహమే ఊగుతూ ఉంటుంది. కొంతమందికి ఎక్కువైపోతే రోగం అంటే తట్టుకోలేరు, పట్టుకోలేరు, ఎవరు పట్టుకోలేరు. కాళ్ళు అదంత కదే ఇలా అంటూ ఉంటారు. అండ్ దే డోంట్ నో దట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ప్రజ్ఞారహిత స్థితికి వచ్చేస్తుంది. అంటే తాము బ్రతికున్నామని తెలియని స్థితికి. అంటే ఇంకా ఏమంటే దాని పేరు జీవచ్ఛవాలు అని. ఈ రోగం అమెరికాలో శతవేగంగా పెరిగిపోతాం. కెన్ యూ బిలీవ్ దిస్? అండ్ ఇట్ ఈస్ సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీ. సైన్స్ చాలా ముందుకు పోయింది అంటారు, కానీ రోగాలు మాత్రం ఇలా భయంకరమైనవి ఉన్నాయి. అంటే వీటన్నిటికీ మూల కారణం మనం తింటున్న పదార్థాలు అని ఎవ్వరూ చెప్పకపోవటం వల్ల ఇది జరుగుతోంది. ఆ రకంగా మనం తింటున్న పదార్థాల్లోనే రోగం ఉంది అని గట్టిగా విశ్లేషణ చేసి నుంచుని చెయ్యెత్తి వేలెత్తి హెచ్చరిస్తూ 20 సంవత్సరాల నుంచి చెబుతూ వస్తున్న ఒకే ఒక్క డాక్టర్ ఇంతవరకు నేను ఒక్కడే. మీరు చప్పట్లు తట్టాలని కాదు ఈ మాట చెప్పింది. నేను ఒక్కడే అయినా నిజం చెప్తున్నాను, రేపటి నుంచి ఫాలో కండి అని చెప్పేదానికి. దిస్ ఈజ్ ఆల్ దట్ హ్యాస్ టు హ్యాపెన్. మనం ఎప్పుడైతే మన పదార్థాలని మనం తింటామో, మన రైతుల చుట్టూ మనం తిరుగుతామో, అప్పుడు మన డబ్బులు మన పల్లెలకు వెళ్తాయి. మన రైతులు ఆత్మహత్యలు చేసుకోరు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే నా దేహంలో ఒక తుండు విరిగిపోతుంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే నిజంగా మన రైతు ఆత్మహత్యలు నిలబడతాయి. పైనుంచి ఈ డబ్బులు ఇస్తామంటే మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి లాక్కుంటున్నారు కదా, హాస్పిటల్కి దీనికి దానికి అని. సో ఈ పైన బూటకపు మాటలన్నీ మాట్లాడటం ఆపు చేసి నిజంగా
ఆ రైతు పెంచిన పదార్థాలకి గౌరవంగా భక్తితో డబ్బులు ఇచ్చి తీసుకుంటే వాడు బాగుపడతాడు, మనము బాగుపడతాం. ఇంతే, కిటికీ ఇంతే, ఇంకేమీ లేదు.